గైస్ వెల్కమ్ టు ఎడిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో జెన్యూన్ ఎర్నింగ్ సైట్తో మీ ముందుకు వచ్చేసాను విత్ పేమెంట్ ప్రూఫ్ కూడా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను. క్లియర్గా చూసేయండి. ఇది పక్కా జెన్యూన్గా పేమెంట్ ఇస్తుంది. మీరు మొబైల్లో చేసేసుకోవచ్చు. వర్క్ మీరు ఏ స్టడీ చేసినా పర్లేదు, చేసేసుకోవచ్చు. స్టూడెంట్స్ అయినా, రిటైర్డ్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా చేసేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని చక్కగా. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసాను. క్లిక్ చేయగానే మీకు ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. మీకు ఒకవేళ మొబైల్లో చేసుకుంటా అంటే పక్కన 3 లైన్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేయగానే కిందికి స్క్రోల్ చేసి రైట్ ఏ రివ్యూ అని వస్తుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసి చేసేయండి ప్రాసెస్ని. ఇప్పుడు క్లియర్గా చూపిస్తే ఇక్కడ చూసారా రైట్ ఏ రివ్యూ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. రైట్ ఏ రివ్యూ ఆఫ్ యువర్ కాలేజ్ అండ్ గెట్ ₹100 అని ఓపెన్ అయింది చూసారా. ఇక్కడ లాగిన్ అని ఉంది చూసారా. లాగిన్ అని క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ జాయినర్ సీట్స్ ఫ్రీ అని ఇచ్చేసారు. నాట్ ఏ మెంబర్ ఎట్ జాయినర్ సీట్స్ ఫ్రీ అని ఇచ్చేసారు. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే రిజిస్టర్ అని వస్తుంది. మీ నేమ్ ఇవ్వండి. నేను నేమ్ ఇచ్చేసి మెయిల్ అడ్రస్ ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. మొబైల్ నెంబర్ ఇచ్చేసాక ఇక్కడ సిటీ అడుగుతుంది. సిటీ ఇచ్చేసేయండి. కోర్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేయండి. 4 డిజిట్ ఓటీపీ వస్తుంది. నేను ఎంటర్ చేసేసాను. ఇక్కడ సబ్మిట్ ఓటీపీ కొట్టేయండి. ఇక్కడ మీ నేమ్ అండ్ మీ ఈమెయిల్ అడ్రస్ చూపిస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వండి. వాట్ కరెంట్లీ డిస్క్రైబ్స్ యూ బెస్ట్. ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. జెండర్ ఇచ్చేసేయండి. కోర్స్ ఇవ్వండి. ఇంట్రెస్టెడ్ మీరు ఏం చేశారో అది ఇచ్చిన పర్లేదు. సిటీ యూ లివ్ ఇన్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇవన్నీ ఫిల్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేశాక ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ గ్రాడ్యుయేషన్ 12th అండ్ 10th డీటెయిల్స్ ఇవ్వండి. ఇన్ కేస్ మీరు స్టూడెంట్స్ అయ్యి మీరు గ్రాడ్యుయేషన్ చేయకపోయినా, మీరు ఇంటరే చేస్తున్నా కానీ పర్లేదు, ఏదో ఒక కాలేజ్ నేమ్ ఇవ్వండి. ఏదో ఒక పాసింగ్ ఇయర్ ఇవ్వండి, పర్లేదు. ఇక్కడ డిసైడ్ కాలేజెస్ ఇవ్వండి. ఇక్కడ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వండి. డిసైడ్ కాలేజెస్ వచ్చేసి కాలేజ్ నేమ్ ఇవ్వండి. స్టేటస్ వచ్చేసి ఇంట్రెస్టెడ్ అని ఇచ్చేసేయండి. ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వండి. ఏమైనా ఉంటే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ వచ్చేసి చూడండి యువర్ రివ్యూస్ అని ఉంటుంది. యువర్ రివ్యూస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మేనేజ్ యువర్ రివ్యూస్ అని వచ్చేసి రైట్ ఏ రివ్యూ నవ్వుని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేశాక మీరు ఒక కాలేజ్ సెర్చ్ చేసుకోవాలి. మీ కాలేజ్ అయినా పర్లేదు, ఏ కాలేజ్ అయినా పర్లేదు. సెర్చ్ చేసుకొని కోర్స్ తీసేసుకోండి. ఇక్కడ మీ నేమ్, మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అదే డిస్ప్లే చేస్తుంది. జెండర్ ఇచ్చేసేయండి. కోడ్ అని ఇచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, చూసేయండి. అండ్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను. ఇయర్ ఆఫ్ అడ్మిషన్ ఇవ్వండి. కోర్స్ ఫీస్ ఇవ్వండి. సిబిఎస్సి మీరు ఏది పర్సెంటేజ్ ఇవ్వండి. జేఈ అడ్వాన్స్డ్ ఇంత ర్యాంక్ వచ్చింది అది ఇచ్చేసేయండి. ఇన్ కేస్ ఉంటే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు. వాట్ వాజ్ యువర్ క్లాస్ సైజ్ ఇచ్చేసేయండి క్లియర్గా అన్ని డీటెయిల్స్. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు ఫర్దర్గా ఇక్కడ 10 స్టెప్స్ ఉంటాయి అండి. దీంట్లో ఏమేమి అడుగుతారంటే ఈజీగా అడుగుతారు. మీరు తీసుకున్న కోర్స్ ఏంటి, మీ ఫ్యాకల్టీ, మీకు కాలేజ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా బాగా చెప్తారా లేదా, అలా చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు. మీకు సింపుల్గా ఈజీగా ఆన్సర్ చేసేయండి. అండ్ బేసిక్ ఇంగ్లీష్ వచ్చి ఉంటే సరిపోతుంది, చక్కగా ఆన్సర్ చేసేయచ్చు. ఇన్ కేస్ మీకు 10 కాలేజెస్ రాసుకుంటా అంటే 10 కాలేజెస్కి రివ్యూస్ రాసేసుకోవచ్చు. చిన్న చిన్న స్టెప్సే ఉంటాయి, మరి అంత ఏముండవు. కాలేజ్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఆ కాలేజ్లో. హాస్టల్ ఫీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతారు కాలేజ్ది. అంతా కాలేజ్ రిలేటెడ్ డీటెయిల్స్ ఉంటాయి. సింపుల్గా ఉంటాయి అన్ని స్టెప్స్. అన్నీ ఇచ్చేసి లాస్ట్ స్టెప్ వచ్చేసి మీకు పేమెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇన్ కేస్ మీకు పేటిఎం ఉంటే పేటిఎం డీటెయిల్స్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇవ్వండి పేటిఎంది. పేటిఎం లేకపోతే యూపీఐతో కూడా విత్డ్రా చేసేసుకోవచ్చు. యూపీఐ నెంబర్ ఇచ్చేసేయండి అండ్ సబ్మిట్ కొట్టేయండి. సబ్మిట్ కొట్టేయడంతో 24 to 48 అవర్స్లో మీ అకౌంట్లో మనీ పడిపోతాయి. ఇది పక్కా జెన్యూన్. నేను పేమెంట్ ప్రూఫ్ కూడా చూపించాను. సో తప్పకుండా వర్క్ చేయండి, ఏం చేసేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది. హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్డ్ కానీ ఇంట్లో కూర్చొని వర్క్ చేసేసుకోవచ్చు. సో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. నా నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.